నమస్తే అండి. నేను ఇప్పుడే ఈ టమాటా మొక్కను చూశాను. మనం కావాలని పెంచితే మటుకి ఈ మొక్కలు అస్సలు పొలవండి, పెరగవు కూడా. మేము టమాటాలు తెచ్చిన వాటిలో కుళ్ళిపోయినవి కానీ ఏమన్నా పోయిన మొక్కలు ఉంటే నేను ఇలాగ ఈ మొక్కల్లోకి వేస్తాను. ఇది అనుకోకుండా లేచినట్టుంది, నేను చూసుకోలేదు. చిన్న మొక్కే కదా అని అనుకున్నాను. ఇప్పుడు చూస్తే దీంట్లో ఇవ్వండి చిన్న చిన్న టమాటా కాయలు వచ్చినాయి, పిందులు ఇవి. మనం కావాలని ఎంత బాగా పెంచినా కూడా ఇవి అస్సలు రావండి. రైతుల దగ్గరకు వచ్చినట్టు మనకు రావండి. వాళ్ళైతే ఎరువులు అవి వేస్తారు కదా, బాగా వస్తాయి. అలాగే మనం అనుకోకుండా ఇలా పడేసిన గింజలతో వచ్చిన మొక్కలు అయితే బాగా ఎదుగుతాయి. అంతే అండి, మనం కావాలని పెంచితే మాత్రం ఏవి ఎదగవు. అవి శ్రద్ధగా పెంచితేనే కానీ. కలుపు మొక్కలు అయితే ఉట్టినే పెరిగిపోతాయండి. ఇలాంటివి మనం ఎంత శ్రద్ధ చేసి పెంచినా కూడా ఎదగవు. కానీ మొక్క నేను చూడగానే చాలా థ్రిల్ అయ్యాను. ఇదిగోండి పిందులు వచ్చినాయి. చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి మొక్కలు మన ఇంట్లో పెరుగుతూ ఉంటే. మన చేతులతో మనం పెంచుకున్న మొక్కలు అవి అలా ఎదిగి పువ్వులు పూసి కాయలు కాసిన, ఇవ్వండి ఇలా పువ్వులు పూసిన చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొక్కలు కూడా మనతో మాట్లాడతాయండి. అది మాట్లాడే వాళ్ళకే తెలుస్తుంది. కాసేపు ఆ మొక్కలతో టైం స్పెండ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మొక్కల్ని ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది ఆ మొక్కలు మనతో మాట్లాడుతున్నాయో లేదో అన్నది. కానీ నేనైతే ఆ మొక్కలంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకే ఎక్కువగా మా ఇంటి దగ్గర పూల మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటాను, దేవుడి దగ్గర ఉపయోగపడతాయని. ఇదిగోండి ఈ మొక్క ఏమో ఇలా అనుకోకుండా ఈ మొక్క ఇలా లేసింది. చాలా సంతోషం వేస్తుంది. అందుకే నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పిందెలు, టమాటా పిందెలు.